బ్రెయిన్‌కి సంబంధించి జనరల్‌గా ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్న జబ్బులేంటి? ఎవరిలో వస్తూ ఉన్నాయి? సో, బ్రెయిన్‌కి సంబంధించిన కారణాలంటే బ్రెయిన్ ట్యూమర్ స్పెసిఫికల్లీ చెప్పాలంటే, జనరల్‌గా బ్రెయిన్ ట్యూమర్స్ ఏ ఏజ్ గ్రూప్‌లో వస్తాయంటే దాదాపు 40-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో వస్తాయన్నమాట. హ్మ్. ఓకే. బట్ రేర్ ఎక్స్‌టెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా వస్తది. ద ఎర్లియస్ట్ విచ్ ఐ హావ్ సీన్ వాస్ అరౌండ్ 2 ఆర్ 3 డేస్ ఓల్డ్ బేబీ. అంటే పుట్టినప్పుడే బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఉందన్నమాట. హ్మ్. దోస్ ఆర్ కంజెనిటల్ బ్రెయిన్ ట్యూమర్స్ అన్నమాట. ఓకే. హుహుహు. సో, దట్ ఈస్ వాట్ యూ కాల్ ఎర్లియస్ట్, యంగెస్ట్. ఇంకా లేట్ గ్రూప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 90 ఇయర్ ఓల్డ్ లేడీని కూడా చూసాను. షీ వాస్ హ్యావింగ్ బ్రెయిన్ ట్యూమర్. హుహుహు. సో దట్ ఈస్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రెజెంటేషన్. బట్ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ అరౌండ్ 40-60. హ్మ్. ఓకే. హుహుహు. యాహ్! సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేసరికి డిఫరెంట్ చాలా రకాలు ఉంటాయి బ్రెయిన్‌లో ట్యూమర్స్ అనేటివి. హ్మ్. కొన్ని బినైన్ ఉంటాయి. కొన్ని మాలిగ్నెంట్. మాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ అన్నమాట. ఓకే. హుహుహు. సో బినైన్ ట్యూమర్స్, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్. సో హ్మ్. బినైన్ ట్యూమర్స్‌కి జనరల్‌గా సర్జరీ చేస్తామన్నమాట. అంటే రెండిటికి సర్జరీ చేస్తాము. బట్ బినైన్ ట్యూమర్స్‌లో రీఅకరెన్స్ రేట్ అంటే మళ్ళీ వచ్చే పర్సెంటేజ్ అనేది తక్కువుంటది. సో పేషెంట్‌కి క్లియర్‌గా మనం వి కెన్ అష్యూర్ అమ్మా సర్జరీ చేస్తాము. ఏమి కాదు. యూ విల్ బి అబ్సల్యూట్‌లీ ఫైన్. హ్మ్. బట్ కొన్ని మాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయన్నమాట. సో ఈ క్యాన్సరస్ ట్యూమర్సే ప్రాబ్లమాటిక్ గ్రూప్ అన్నమాట. హ్మ్. అండ్ మోస్ట్‌లీ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ 100% అనుకోండి. అరౌండ్ 60-70% విల్ బి బినైన్. ఒక 30-40% విల్ బి మాలిగ్నెంట్ అన్నమాట. హ్మ్. సో మాలిగ్నెంట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ బాల్ గేమ్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మన బ్రెయిన్ ట్యూమర్స్‌లో లొకేషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ సింప్టమ్స్ వస్తాయి. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్ యొక్క లొకేషన్ అంటే బ్రెయిన్‌లో ఎక్కడుందనే దాన్ని బట్టి హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ సింప్టమ్స్ వస్తాయి. కొన్ని మోస్ట్ కామన్‌వి చెప్తాను మీకు. ఓకే. ఫర్ సపోజ్ బ్రెయిన్ ట్యూమర్ ఇక్కడ లోపల, లోపల హ్మ్. యాస్పెక్ట్‌లో ఇక్కడ ఉందనుకోండి. హ్మ్. దాన్ని ఆల్ఫాక్టరీ మెనింజోమాస్ ఆర్ ఆల్ఫాక్టరీ ట్యూమర్స్ అంటారు. ఆల్ఫాక్టరీ అంటే బేసికల్లీ మన స్మెల్‌కి సంబంధించిన సెన్సేషన్స్‌ని క్యారీ చేస్తదనమాట. హ్మ్. సో, ఆ రీజియన్‌లో ట్యూమర్ వస్తే సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అనేది పోతుంది. హ్మ్. దాంతో పాటు హెడేక్. హెడేక్ ఈజ్ స్టాండర్డ్. హ్మ్. హెడేక్ ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రెయిన్ ట్యూమర్ విల్ హావ్ హెడేక్ విత్ సమ్‌వాట్ వామిటింగ్స్. హెడేక్ హుహు. బ్రెయిన్ ట్యూమర్. సో, హ్మ్. హెడేక్‌తో పాటు లాస్ ఆఫ్ స్మెల్ సెన్సేషన్. అండ్ దిస్ విల్ హ్యాపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. హ్మ్. అది ఆల్ఫాక్టరీ ట్యూమర్స్ అన్నమాట. హుహుహు. ఓకే. ఇంకా కొంచెం దానికంటే వెనకకెళ్తే అంటే కంటి నరంకి రిలేటెడ్ ట్యూమర్స్. ఆబ్వియస్లీ కంటి నరంకి రిలేటెడ్ ట్యూమర్స్ అంటే ఏమవుతాయి? ఐదర్ కంటి నరం నుంచి వచ్చే ట్యూమర్స్ ఆర్ కంటి నరంని ప్రెస్ చేసే ట్యూమర్స్. హ్మ్. సో, కంటి నరం నుంచి వచ్చే ట్యూమర్‌కి ఇనీషియల్‌గానే విజన్ లాస్ ఉంటది. అంటే కనపడదు. హ్మ్. నెక్స్ట్ సినారియోస్ కంటి నరంని ప్రెస్ చేసే ట్యూమర్. ఇప్పుడు కంటి నరాన్ని ప్రెస్ చేసే ట్యూమర్ ఉందనుకోండి. ఫస్ట్ హెడేక్ ఉంటది. తర్వాత వామిటింగ్ ఉంటది. దాని తర్వాత ట్యూమర్ సైజ్ పెరుగుతున్న కొద్దీ విజన్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయితాయి. హ్మ్. విజన్ డిస్టర్బెన్సెస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? కంటిన్యూయస్ ఉండవు. హ్మ్. రోజుకి ఒకటేసారి లాగుంటది. ఫస్ట్ ఏమో వారానికి ఒకటేసారి నాకు సడెన్‌గా కనపడలేదు. తర్వాత బాగానే ఉంటది. మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇన్ ద బ్లూ మూన్ మళ్ళీ వీక్‌కి ఒకసారి సడెన్‌గా కనిపిస్తలేదు. మళ్ళీ అట్లా ట్యూమర్ పెరుగుతున్న కొద్దీ ఏమైతదంటే ఆ వీక్‌కి ఒకసారి వచ్చేది డేకి ఒకసారి అవుతది. హ్మ్. విజన్ డిస్టర్బెన్సెస్. హుహుహు. ఇంకా లేటర్ స్టేజెస్‌లో ఆల్మోస్ట్ విజన్ లాస్ అవుతది. హుహుహు. సో, దట్ ఈస్ రిలేటెడ్ టు కంటి నరం నుంచి వచ్చే ట్యూమర్స్ ఆర్ కంటి నరాన్ని ప్రెస్ చేసే ట్యూమర్స్. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి మనకి గ్రోత్ ఏమంటారు పిట్యూటరీ గ్రంథం అని ఉంటది. పైనియల్ గ్లాండ్ అని పిట్యూటరీ గ్లాండ్ అని. సో, ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి కూడా ట్యూమర్స్ వస్తాయన్నమాట. సో, ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా పెక్యులర్‌గా ఉంటాయి. హ్మ్. ఫంక్షనింగ్ ట్యూమర్స్, నాన్ ఫంక్షనింగ్ ట్యూమర్స్ అంటారన్నమాట. హ్మ్. ఫంక్షనింగ్ ట్యూమర్స్ అంటే ఏంటి? అవి హార్మోన్స్‌ని సెక్రీట్ చేస్తాయి. సో, హార్మోన్స్‌ని సెక్రీట్ చేయడం వల్ల ఏమైతది? దాని ఎఫెక్ట్స్ అన్నీ కనపడతాయి. ఫర్ సపోజ్ ఎక్సెసివ్ మెన్సెస్ అవ్వడము, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము, పింపుల్స్ రావడము అలాంటివి. అది వన్ కేటగరీ. సెకండ్ కేటగరీ ఎక్సెసివ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతది. హ్మ్. ఎక్సెసివ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతదంటే ఏంటి? హి విల్ బికమ్ టాల్. హ్మ్. హిస్ ఫేస్ విల్ బికమ్ వైడర్. హ్మ్. హిస్ హ్యాండ్స్ విల్ బికమ్ హ్యాండ్స్ కూడా లావు అయితాయి. ఫీట్ లావు ఉంటది. హ్మ్. వాయిస్ చేంజ్ అయితది. ఈ నేజల్ బోన్స్ పెద్దగా అవుతాయి. అంటే పేషెంట్‌ని చూస్తేనే చెప్పేయొచ్చు. ఓకే. హ్మ్. ఈయనకి గ్రోత్ హార్మోన్ ఎక్సెస్ ఉంది అని. హ్మ్. సో, అలాంటిది. సెకండ్ సింప్టమ్స్ వచ్చేసరికి ఆహ్, కార్టిసోల్ ఏదైతే స్ట్రెస్ హార్మోన్ ఉంటది. హ్మ్. ఆ స్ట్రెస్ హార్మోన్ సెక్రీటింగ్ ట్యూమర్ ఉంటది. దానివల్ల ఏమవుతది? కార్టిసోల్ బాడీలో ఎక్కువైపోయి కుషింగ్స్ డిసీజ్ అంటారనమాట. అంటే ఒబేసిటీ పెరగడము, ఇక్కడ అంటే మనకు ప్రెగ్నెన్సీలో ఎట్లయితే
గీతలు వస్తాయి చూడండి, అలా వస్తుంది. ప్లస్ బాడీ అంతా ఒబేస్ అవుతుంది, వాకింగ్ డిఫికల్టీ. పేషెంట్ని చూస్తే ఇది కూడా క్లాసికల్, పేషెంట్ని చూస్తే చెప్పగలుగుతాం. సో ఇవి పిట్యూటరీ ట్యూమర్స్, ఫంక్షనింగ్ పిట్యూటరీ ట్యూమర్స్. నెక్స్ట్ ఈజ్ నాన్ ఫంక్షనింగ్. నాన్ ఫంక్షనింగ్ వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, బికాజ్ దోస్ ఆర్ నాట్ సెక్రెటింగ్ ద హార్మోన్స్. దానివల్ల మళ్ళీ హెడేక్, విజన్ డిస్టర్బెన్స్ ఇలాంటివి ఉంటాయి. సో అవి పిట్యూటరీ ట్యూమర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం వెనక్కి వస్తే మనకి ఫేస్ యొక్క ట్రైజెమినల్ నర్వ్ అంటారు అనమాట. దానికి రిలేటెడ్ ట్యూమర్స్ వస్తే ఫేస్ యొక్క సెన్సేషన్స్ అనేది పోవడం. అంటే హీ కెన్ క్లియర్లీ టెల్, సార్ ఇక్కడ సైడ్ నాకు సెన్సేషన్ తెలుస్తలేదు, ఇక్కడ సైడ్ తెలుస్తుంది అని. చూయింగ్ డిఫికల్టీ వస్తుంది, అంటే నమలలేకపోవడం అలాంటివి. ఇంకా కొంచెం వెనక్కి వస్తాయి, అంటే లైక్ ఫర్ సపోజ్ హియరింగ్, అంటే మనకు వినపడే నరం ఉంటుంది చూడండి, దాని నుంచి అరైజ్ అయితే వెస్టిబులర్ శ్వానోమాస్ అంటారు వాటిని. దానివల్ల ఏమవుతుందంటే హియరింగ్ లాస్తో పాటు ఫేషియల్ సెన్సేషన్ అనేది తగ్గడం వస్తుంది అనమాట. ఈ సిపి యాంగిల్ ఏదైతే వెస్టిబులర్ శ్వానం అన్నాను కదా, అది చాలా కామన్. ఓకే, జనరల్గా మోస్ట్ కామన్గా పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ అవుతారంటే, సార్ నాకు చెవు వినపడతలేదు, దాని తర్వాత ఇంకా ట్యూమర్ సైజ్ ఇంకా పెరుగుతున్నప్పుడు హెడేక్, తూలడము ఇలాంటివి వస్తాయి. యాజ్ ఎ పేషెంట్ని మేము రెట్రోస్పెక్టివ్లో అడుగుతాం, ఎప్పటి నుంచి వినపడతలేదమ్మా అంటాం. దాదాపు 3-4 ఇయర్స్ అంటాడు. అమ్మ మరి 3-4 ఇయర్స్ నుంచి వినపడకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఇంకో చెవు ఉంది కదా దాంతో అయిపోతుంది అంటారు. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి కొంచెం జనరల్గా లేట్గా ప్రజెంట్ అవుతాయి, ఎందుకంటే పేషెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు సిమ్టమ్స్ కొన్ని. ఎస్, హెడేక్ ఉందా, రొటీన్ హెడేకే అన్నట్టు వదిలేస్తారు అనమాట.